గుంటూరు జిల్లా వెంకటాపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామిని తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం వివిధ సమస్యలపై రాజధాని రైతులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం పంచభూతాలను సైతం దాచుకున్నారని మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల దేవస్థానాన్ని కూడా రాజకీయ పునరావాసంగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా టీటీడీ బోర్డులో తీసుకుంటే నిర్ణయాలని వెబ్సైట్లో పొందుపరచకుండా ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి మేము ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీటీడీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన తిరుమలతోనే మొదలు పెడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా తిరుమలలో మీరు కానీ గమనించినట్టయితే మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా భక్తులకి అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు పూర్తిగా ఏకచక్రాధిపత్యంలో నడిచింది. ఇప్పుడు అలాంటి కాకుండా ఒక మంచి ధర్మకర్తల మండలిని ఈరోజు నియమించడం జరిగింది. ముఖ్యంగా అమరావతి ఆలయం ఈరోజు మనం ఏ విధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో రాజధానిలో ఉన్నామో గతంలో దీనికి కేటాయించినటువంటి ఆలయ నిర్మాణ నిధుల్ని